ఛానలుకి స్వాగతం. అతి త్వరలో మనం 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2025వ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు పూర్తిగా మారబోతున్నాయి. పట్టిందల్లా బంగారం, రూపాయికి 10 రూపాయలు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే మిథున రాశివారు ఆర్థికంగా ఎటువంటి పురోగతి సాధిస్తారు, అలాగే వారికి ఏ అంశాలు ఏ రకంగా కనిపిస్తున్నాయి, ఏ గ్రహాలు వీరికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే హాస్యప్రియులు, ఎప్పుడూ కూడా తాము అనుకున్నది సామరస్యంగా తమదైన శైలిలో సాధించాలి అనుకుంటారు. గొడవలకు చాలా దూరంగా ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసినట్లయితే ఆదాయం 14గా ఉంటే వ్యయం 2గా ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు మీరు సాధించబోతున్నారు. 1 రూపాయికి 10 రూపాయలు సంపాదించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. రాజ్యపూజ్యం 3గా, అవమానం 3గా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి అద్భుతంగా మీరు రాణించగలుగుతారు. జనవరి నెలలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఎక్కడైనా సరే ఈ సమయంలో జనవరి మాసంలో లోన్కి ప్రయత్నం చేస్తే కనుక లోన్ మీ చేతికి ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అవకాశాలు వస్తాయి. ఈ నెల మొత్తం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకునేవారు కూడా సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురుగ్రహం వీరికి ఈ సమయంలో శుభ ఫలితాలను ఇస్తున్నాడు. విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురుగ్రహం అనుకూలంగా ఉండటం మూలంగా సొసైటీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇంట్లో కూడా అన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒకరి మాట ఒకరు జవదాటకుండా వారి యొక్క ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. అందరూ ఒకే క్రమం మీద వెళ్తారు. అలాగే మిథున రాశి వారికి ధనయోగం, వివాహయోగం, సంతానయోగం, కార్యసిద్ధి అనేది కూడా ఈ మాసంలో లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగాలు లేక ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారి క్వాలిఫికేషన్ కి తగినటువంటి ఉద్యోగాన్ని ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మిథున రాశి వ్యక్తులు పొందుకుంటారు. ఉద్యోగం చేసే వ్యక్తి వారి యొక్క అధికారుల మూలంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే మిథున రాశి వ్యక్తులు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే కనుక ఆ బిజినెస్ పరంగా కూడా మీకు చాలా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గురువు 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన రాత్రి 7:34 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి జాతకులకి ఈ గురువు ద్వితీయ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ మాత్రం మీకు కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు వ్యతిరేకత వల్ల మిథున రాశి వారికి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీకు మనీ సోర్సెస్ కూడా తగ్గిపోతాయి. వీరికి రావాల్సిన డబ్బు చేతికి అందకపోవటం, ఆలస్యం జరగటం, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. డబ్బుకు సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఖర్చు చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం. ఇక శనీశ్వరుడు ఈ సంవత్సరం జనవరి 1 నుండి మార్చి 29వ తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి జాతకులకి 9వ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ మిథున రాశి వారికి నవమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు 9వ భావంలో సంచారం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శనీశ్వరుడి అనుకూలత వల్ల మిథున రాశి జాతకులు అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందుకుంటారు. అదృష్ట యోగం ఈ సమయంలో మీకు లభిస్తుంది. ఈ రాశి జాతకులు చేస్తున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ పొందుకుంటారు. ఇక ఈ శనీశ్వరుడు మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా
మీనరాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి మిథున రాశి వారికి వారు చేస్తున్న ప్రొఫెషన్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా కానీ పని వదలకుండా మనోధైర్యంతో చేస్తూ పోతే అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మీరు సొసైటీలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీ పేరు ప్రతిష్టలు మీ నుండి వెళ్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రాహువు 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి మే 18వ తేదీ రాత్రి 7:41 వరకు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి జాతకులకు దశమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు వల్ల మిథున రాశి జాతకులు సొసైటీలో మంచి పేరు సంపాదించుకుంటారు, ఫేమస్ కూడా అవుతారు. మరీ ముఖ్యంగా ఈ రాహువు వల్ల మిథున రాశి జాతకుల్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు బాగా రాణిస్తారు. రాహువు 2025వ సంవత్సరం మే 18వ తేదీ రాత్రి 7:41 నుండి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మిథున రాశి జాతకులకి రాహువు నవమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ మీకు రాహువు వల్ల కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ రాహువు వ్యతిరేకత వల్ల చేస్తున్న పనిలో ఆలస్యం అవ్వటం లేదా ఆటంకాలు రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. రాహువు వ్యతిరేకత వల్ల మిథున రాశి జాతకులకి మీ యొక్క తండ్రితో గొడవలు జరగటం కానీ, తండ్రికి దూరంగా ఉండటం కానీ ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి మే 18వ తేదీ రాత్రి 7:41 వరకు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారికి ఈ కేతువు చతుర్థ భావంలో సంచారం చేస్తాడు. చతుర్థ భావంలో ఉన్న కేతువు వ్యతిరేక ఫలితాలను ఈ సమయంలో మీకిస్తాడు. వ్యతిరేకత వల్ల ఈ మిథున రాశి జాతకులకి ప్రాపర్టీస్ కానీ, భూములు కానీ, వెహికల్స్ ద్వారా కానీ ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు వస్తాయి, నష్టాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాపర్టీస్, వెహికల్స్, భూములకు సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేతువు 2025వ సంవత్సరంలో మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ కేతువు మిథున రాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఈ కేతువు తృతీయంలో ఉంటే కనుక అనుకూల ఫలితాలు వస్తాయి. కొన్ని అంశాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కేతువు వ్యతిరేకత వల్ల మిథున రాశి జాతకులకి వారి యొక్క తోబుట్టువుల నుండి ఆస్తి తగాదాలు కానీ, గొడవలు కానీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వారితో మాట్లాడేటప్పుడు కానీ, వ్యవహరించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలైతే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఉన్నాయి. ఆర్థిక పరంగా మాత్రం అద్భుతాలు సృష్టించబోతున్నారనే చెప్పుకోవాలి. కొన్ని సమయాల్లో మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి 2025వ సంవత్సరం ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ప్రతిరోజు సూర్య భగవానుడి యొక్క ఆరాధన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతాలు మీరు పొందుకుంటారు. అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.